హలో బీటెక్ బచ్చాస్, ఈరోజు మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ కన్నా మీకు క్లియర్గా అర్థమవుతే మీకు నెక్స్ట్ చాప్టర్స్లో రియాక్షన్స్ అనేవి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ కాన్సెప్ట్ కన్నా పర్ఫెక్షన్గా ఉంటే సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్స్కి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అక్కడ షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. అంటే రియాక్షన్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో ఇది గ్రౌండ్ సర్ఫేస్. ఈ గ్రౌండ్ సర్ఫేస్ మీద మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్కి వెయిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ వెయిట్ అనేది ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది అంటే సీజీ ఆఫ్ ది బాడీ. అంటే ఈ సీజీ, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సీజీ? నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఎప్పుడైనా వెయిట్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది బ్యాలెన్స్ చేయాలంటే గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఇంకొక అడిషనల్ రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడే ఆబ్జెక్ట్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుందన్నమాట. సో దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో వెయిట్ అనేది డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది. సో నథింగ్ బట్ వెయిట్ డబ్ల్యూ. అండ్ ఇక్కడ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి రియాక్షన్ అనేది అప్వర్డ్గా జనరేట్ అవుతుంది. ఎందుకు జనరేట్ అవుతుంది? బికాస్ ఈ ఆబ్జెక్ట్ని మనము ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంచడానికి గ్రౌండ్ సర్ఫేస్ నుంచి రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది వెరీ ఎగ్జాంపుల్ అంటే న్యూటన్స్ థర్డ్ లా. అంటే యాక్షన్ ఈక్వల్స్ టు రియాక్షన్. ఇక్కడ యాక్షన్ ఏంది? వెయిట్. రియాక్షన్ అనేది గ్రౌండ్ సర్ఫేస్, ఆర్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్లో మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి ఎలా డ్రా చేస్తాం, అక్కడ రియాక్షన్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ సమ్ ఏ సర్క్యులర్ రోలర్ ఆఫ్ వెయిట్ 100 న్యూటన్స్ అంటే ఈ సర్క్యులర్ రోలర్కి 100 కిలోన్యూటన్స్ వెయిట్ అనేది ఉంది.
అండ్ ద రేడియస్ ఇస్ 10 సెంటీమీటర్స్. అంటే ఈ సర్క్యులర్ బాల్కి రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ అనమాట. ఓకే. అండ్ టై రోడ్ ఆఫ్ ఏబీ 20 సెంటీమీటర్స్. అంటే ఇది ఏబీ డిస్టెన్స్ ఉందా, ఈ ఏబీ అనేది 20 సెంటీమీటర్స్ అనమాట. ఓకే. అండ్ రెస్ట్ అగైన్ అంటే స్మూత్ వర్టికల్ వాల్. ఇది స్మూత్ వర్టికల్ వాల్ ఎట్ సి. అండ్ డిటర్మైన్ అంటే ఇప్పుడు మనం ఈ ఫోర్స్ అంటే ఈ స్ట్రింగ్ వైర్ ఫోర్స్ అండ్ ఇక్కడ సి అనేది రియాక్షన్ డెవలప్ చేస్తుంది కాబట్టి ఈ రియాక్షన్ ఫోర్స్ కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ వచ్చి ఫ్రీ బాడీ డయాగ్రామ్. స్టెప్ 1 ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఫస్ట్ సర్క్యులర్ ఆబ్జెక్ట్. సో ఇందాక మనం ఏం చెప్పినాం, వెయిట్ అనేది సీజీ నుంచి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ వెయిట్ అనేది డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది. ఎంత? 100 న్యూటన్స్. సో ఇక్కడ మనకు ఇక్కడ బి దగ్గర B to A ఒక స్ట్రింగ్ వైర్ ఉంది, నథింగ్ బట్ దాని టెన్షనింగ్ వైర్ కూడా అంటాం. సో అది ఎలా యాక్ట్ అవుతుంది, ఇలా అప్వర్డ్గా T అనేది అంటాం, టీతో నొటేషన్ చేస్తాం. సో ఇది సమ్ యాంగిల్తో నొటేషన్ అయి ఉంది. సో యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎదర్ విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. సో ఇప్పుడు ఇది సర్ఫేస్ అనమాట. ఈ సర్ఫేస్ కాడ రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉండాలి. సో ఆర్సీ అనేది ఇలా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్కి వెళ్ళాలన్నమాట. ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ టీటా. సో ఇప్పుడు నేను టీటా అనేది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్గా తీసుకున్నాను. ఇప్పుడు సైన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ ఎంత? 10 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ ఎంత? 20 సెంటీమీటర్స్. అంటే 1/2 సైన్ టీటా. సో టీటా అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ 0.5, నథింగ్ బట్ 30 degrees. ఓకే. ఇప్పుడు ఇది టీటా అనేది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్గా యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వర్టికల్గా టీటా అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టీటా ఏం చేస్తుందంటే ఇది 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి విత్ రెస్పెక్ట్ టు వర్టికల్, ఇంకొకటి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. సో ఇది ఏమవుతుంది? టీ కాస్ థీటా. ఎందుకంటే థీటా అనేది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్గా ఉంది కాబట్టి. దాని ఆపోజిట్ హారిజాంటల్ ఏమవుతుందంటే హారిజాంటల్ ఇలా యాక్ట్ అవుతుంది, నథింగ్ బట్ టీ సైన్ థీటా. సో ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్. సెకండ్ స్టెప్, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్. Nothing but T cos theta. We know that theta is equal to 30 degrees. T cos theta weight అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి 100 న్యూటన్స్. సో ఇదొక ఈక్వేషన్ 1. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్. నథింగ్ బట్ T sin theta is equal to RC. ఇది సెకండ్ ఈక్వేషన్. సో మనకు థీటా వాల్యూ తెలుసు. సో T cos 30
degrees is equal to 100 newtons. So T అంటే ఎంత 100 by cos 30. ఇప్పుడు RC వాల్యూ కావాలి. RC is nothing but మనకు T వాల్యూ తెలుసు. T ఎంత 100 cos 30 into sin 30. అండ్ మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. అండ్ ఐ గాట్ టీ వాల్యూ 115.47 న్యూటన్స్. అండ్ ఆర్ వాల్యూ 57.73 న్యూటన్స్. అంటే క్వశ్చన్లో ఏం అడిగిండు, టీ వాల్యూ కనుక్కోమన్నాడు. టీ వాల్యూ మనకు వచ్చింది నథింగ్ బట్ 115.47 న్యూటన్స్. అండ్ ఆర్సీ వాల్యూ కూడా కనుక్కున్నాడు. అంటే రియాక్షన్ సి దగ్గర రియాక్షన్ కనుక్కోమన్నాడు. అంటే ఆర్సీ నథింగ్ బట్ 57.73 న్యూటన్స్. ఓవర్. క్లాసెస్ Okay.
సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనం డ్రా ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఏ బాల్ ఆఫ్ weight W supported by a string AB and resisting against a smooth vertical wall at C and also resisting a smooth horizontal floor at D as shown in the figure. అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయమని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. నేను ఇందాకనే చెప్పినాం మీకు, వెయిట్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్గానే యాక్ట్ అవుతుంది, నథింగ్ బట్ డబ్ల్యూ. అండ్ ఈ వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది రియాక్షన్ అనేది అప్వర్డ్ జనరేట్ అవుతుంది. సో ఆర్డి నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఒక సి దగ్గర, సో అది ఆర్సి. అండ్ ఇక్కడ స్ట్రింగ్ కూడా టెన్షన్ ఫోర్స్ అనేది డెవలప్ చేస్తుంది టీ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాంగిల్ అనేది. దట్స్ ఇట్.